ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు పుష్య పౌర్ణమి అంటే 2వ తారీఖు 3వ తారీఖు 2 రోజులు కలిసి ఉంది. అంటే 2వ తారీఖు సాయంత్రం నుండి ఇది మొదలవుతుంది. 3వ తారీఖు సాయంత్రం వరకు అంటే మధ్యాహ్నం 4 గంటల వరకు ఇది ఉంటుంది. మీరు ఎవరికైనా సరే వ్యాపారం చేస్తున్నా, వ్యాపారంలో ఇబ్బందులు వస్తూ ఉన్నా, చేసే పనుల్లో అడ్డంకులు వస్తూ ఉన్నా, మీరు ఖచ్చితంగా ఈ పౌర్ణమి సమయాన్ని వినియోగించుకోండి. ఈ పౌర్ణమి శనివారంతో రావడం వల్ల చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఏం చేయాలంటే, రేపు సాయంత్రం అంటే శనివారం నాడు సాయంత్రం కరెక్ట్గా పౌర్ణమి తిది ఎండవుతున్న సమయం అంటే 3:30 గంటల సమయంలో, కరెక్ట్గా 3:30 నుండి 4 గంటల మధ్యలో ఒక గుమ్మడికాయ తీసుకోండి, ఎర్రటి గుమ్మడికాయ. దానిపైన సింధూరంతో క్లీమ్ అనే అక్షరం రాయండి. మీ వ్యాపార సంస్థ, మీ షాప్ కావచ్చు, సంస్థ కావచ్చు, చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయండి. చుట్టూ తిరగడానికి అవకాశం ఉంటే చేయండి, లేదా మీ షాపు దగ్గర మీ లోపల 3 సార్లు ప్రదక్షిణ చేయండి. తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా 4 రోడ్లు కూడలు ఉంటే కనుక, అంటే ఎవరు తొక్కని చోటైనా పర్వాలేదు, 4 రోడ్లు కూడలైనా పర్వాలేదు, అక్కడ తీసుకువెళ్ళి దీన్ని పక్కన కొట్టండి. మీ వ్యాపారాన్ని తగిలిన దృష్టిదోషము పోతుంది, కస్టమర్లు రాక కూడా పెరుగుతుంది. ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు. అలాగే అంటే ఇంకొకటి, ఇందులోని జనాకర్షణ ఈ పరిహారం కూడా చెప్తాను. మీరు అందరూ మిమ్మల్ని గౌరవించాలి అన్నప్పుడు ఈ పౌర్ణమి తిథి నాడు పచ్చకర్పూరాన్ని నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయండి. అంటే ఈ రోజు నుంచి రేపు మధ్యాహ్నంలోపు ఎప్పుడైనా చేయొచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ అని మనసులో అనుకోండి. అలా 11 సార్లు అనుకోండి. అలాగే మనకి గోరోజనం దొరుకుతుంది, లేదా కస్తూరి దొరుకుతుంది. అందుబాటులో పూజా వస్తువుల షాపులో కొనుక్కోండి. లేదంటే గంధాన్ని, గోరోజనము, కస్తూరి, గంధం, ఈ మూడిట్లు ఏ ఒక్కదాన్ని ధరించినా, లేదా ఈ మూడిటి కలిపి ధరించిన మీ ముఖంలో ఒక వింతైన తేజస్సు అంటే ఆరా పెరుగుతుంది. దీనివల్ల జనాకర్షణ కూడా కలుగుతుంది. ఈరోజు తయారు చేసుకొని మీరు వచ్చే పౌర్ణమి దాకా కూడా ఈ సమ్మోహన తిలకాన్ని వాడుకోవచ్చు. ప్రయత్నించేయండి, ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. మీరు ఈ పౌర్ణమి నాడు మాత్రమే ప్రయత్నించేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.